జర్మనీ వచ్చి నేను 45 డేస్ అవుతుంది. సో ఈ 45 డేస్లో నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీరు షేర్ చేసుకుంటా. చాలా డిప్రెస్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా స్ట్రెస్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని అయితే చెప్పుకోలేనివి ఉన్నాయి. అట్లా ఏడ్చుకుంటా అలాంటివి ఉన్నాయి. వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం మనం. సో నా ఎక్స్పీరియన్స్ ఎట్లా మీతో షేర్ చేసుకుంటా. దిస్ ఇస్ సూర్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా అంటే చాలా మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఈ 45 డేస్లో. డే 1 సూర్యకి 45th డే సూర్యకి చాలా చేంజ్ ఉంది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంత చేంజ్ ఉంటుందో చూద్దాం. సో ప్రజెంట్ అయితే చాలా చేంజెస్ నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఉన్న మిక్సర్ ఆఫ్ ఎమోషన్స్ కానీ అట్లా కొన్ని డిప్రెస్ అయిపోతాం ఫాస్ట్గా. మనం ఇన్స్టాగ్రామ్లో మనకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి, బ్రో నేను జర్మనీ వద్దాం అనుకుంటున్నా, ఎట్లుంటుంది, సెట్ అవుతుందా మనకి, మీరు వెళ్ళినారు కదా ఎట్లుంది ప్రజెంట్ అది అని చెప్పి. సో నేను వచ్చి కొన్ని రోజులు అవుతుంది కాబట్టి నాకు కూడా చాలా వరకు తెలియదు. సో తెలుసుకుంటున్నా ఇప్పుడు నేను కూడా నార్మల్ ఇన్ఫర్మేషన్ కానీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నేను కూడా. సో ఫ్యూచర్లో ఇంకా బాగా తెలుసుకొని మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం ట్రై చేస్తాను. ఎందుకంటే సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి ఇంకా అదే ఉంటుంది మళ్ళీ. నా ఫస్ట్ వీక్ గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏమనిపించదు, ఎందుకంటే అక్కతో వచ్చిన కాబట్టి. మీరు వీడియో చూడకపోతే మాత్రం కింద కార్డ్స్ వదిలేసి అక్కడ చూడొచ్చు మీరు. సో 1 వీక్ అక్క బావ దగ్గర ఉన్నా కాబట్టి అంటే ఏం ఫరక్ పడలే. దాని నెక్స్ట్ వీక్ నేను బెర్లిన్ వచ్చినప్పటి నుంచి చుక్కలు కనిపించినాయి, అసలు మామూలే కాదు. ఆ ఫస్ట్ వీక్ అయితే అసలు చెప్పుకోలేను. అసలు ఎట్లా అంటే అసలు మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు తెలుగు వాళ్ళు, అండ్ మనతో కమ్యూనికేట్ చేయడానికి ఎవరు ఉన్నారు. ఇంకోటి మనం కొత్తగా రూమ్, సో అందరిలో షేరింగ్ ఉండాలి. అండ్ నా రూమ్మేట్స్ కూడా నార్మల్ ఇండియన్స్, తెలుగు అయితే కాదు, ఇండియన్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే. సో తర్వాత చేంజ్ అయిదామని చూడాలి అది. సో నార్మల్గా చుట్టుపక్కల ఎవరు ఉన్నారు నార్మల్గా. ఇంకోటి మనకి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరి పని ఆడే చేసుకుంటారు. సో ప్రతి ఒక్కటి మనమే సర్చ్ చేసుకొని మనమే వేసుకోవాలి. అది కూడా కొంచెం కష్టం అనిపించింది నాకు స్టార్టింగ్లో, ఎందుకంటే రావడమే కొంచెం ఎవరొక కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఎవరు చేయడం, అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు రావాలనుకుంటే మాత్రం ముందే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండి రండి ఎట్లా చేసుకోవాలి పని అని చెప్పి. ఫస్ట్ మనం రాగానే చేయాల్సిన పని సిటీ రిజిస్ట్రేషన్. సో సిటీ రిజిస్ట్రేషన్ ఉంటేనే మనం దేనికైనా కానీ ఎలిజిబిలిటీ లాగా ఉంటాం. సో మనం సిటీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఫోన్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. అప్పటి వరకు అయితే మనకి 2 రావు. టెంపరీ సిమ్ తీసుకోవచ్చు 1 మంత్ వరకు, సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు నెంబర్తో. కానీ బ్యాంక్ అకౌంట్ అయితే రిజిస్ట్రేషన్ తర్వాతనే తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అప్పుడైతే మా ఓనర్ అమ్మ అతను వచ్చింది. సో చాలా వరకు అయితే అట్లా ఉండదు, నార్మల్ వేరే ఫ్రెండ్స్ అయితే వాళ్ళు చెప్పింది అనమాట. ఒక్కొక్క దగ్గర వేరేలాగా ఉంటుంది, కొంచెం అది కనుక్కోండి ఇన్ కేసు మీరు వస్తే మాత్రం. సో సిటీ రిజిస్ట్రేషన్కి మార్నింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళిన ఊపాన్ స్టేషన్లో వెళ్ళిన. ఇప్పుడంటే ఊపాన్ స్టేషన్ కొంచెం అలవాటు అయింది, కానీ స్టార్టింగ్లో మస్తు కన్ఫ్యూజ్ అయ్యిండే. ఊపాన్ స్టేషన్ ఎక్కిన టైం నాకు జస్ట్ ఒక 30 minutes ఏమో ఉండే ఆ అపాయింట్మెంట్కి. సో నేను ఫాస్ట్గా రెడీ అయ్యాను. దానికన్నా ముందు ఏమైందంటే ఫస్ట్ బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ ఏదో నాకు సరిగా చూపిస్తలేదు, దాంట్లో డీటెయిల్స్ ఏవో సరిగా చూపిస్తలేదు. సో మళ్ళీ ఆ రోజు మార్నింగ్ అప్పటికప్పుడు బుక్ చేసుకున్నా, 30 minutes ఉండే. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయినా. ఊబా స్టేషన్లో ఏమో కన్ఫ్యూజన్. నార్మల్గా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కానీ ఫుల్ కన్ఫ్యూజ్ అయినా. నార్మల్ ఒక ట్రైన్ ఎక్కాల్సిన ఇంకో ట్రైన్ ఎక్కిన. సో రివర్స్ వెళ్ళి మళ్ళీ మధ్యలో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కిన. ఎక్కడికైతే డెస్టినేషన్ వెళ్ళాలో అక్కడికి వెళ్ళి సో వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా మా ఓనర్ ఆమెనే లేట్ వచ్చింది, నేను ఇంకా కొంచెం ఫాస్ట్గా అయినా. సో నాకు అది బెనిఫిట్ అయింది, ఆమె మళ్ళీ ఏం లేట్ కాకుండా. సో ఆమె కన్నా ముందు నేను వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తుంటే మనకి టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇస్తే టోకెన్లో మన నెంబర్ పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి మన పాస్పోర్ట్ ఇచ్చేసాలి. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆమె మా ఓనర్ ఆమె వచ్చింది కదా, ఆమె చెప్తారనమాట మా ఇంట్లో ఉంటుండ్రు అట్లా అని చెప్పి కొంచెం చెప్తే ఓకే అని చెప్తారు. మనకి పేపర్ ఇస్తాను, అన్మెల్డింగ్ అని చెప్పి ఒక పేపర్, రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్తారు. సో అది ఎప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి ఉన్న రోజులు అయితే. నెక్స్ట్ అపార్ట్మెంట్ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ డీ రిజిస్ట్రేషన్ కోసం పనికి వస్తుంది.
అట్లీస్ట్ ఒక ఫోటో అనేది తీసుకొని దాన్ని అయితే మనం కేర్ఫుల్గా పెట్టుకోండి. ఇక ఆ రోజు అయిపోయింది. ఆ రోజు అయిపోయిన తర్వాత ఇక నియర్ బైలే ఏ బ్యాంక్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. సో నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే 2-3 బ్యాంక్ అకౌంట్ చూపించినాయి. సో నేనైతే ప్రజెంట్ డోజ్ బ్యాంక్ అయితే తీసుకున్నా. సో బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ రివర్స్ మెల్ల నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఈసారి అయినా కరెక్ట్గా ఎక్కాలి ఉబాన్ స్టేషన్ అని చెప్పి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వచ్చిన. కరెక్ట్గా ఇంటికి వచ్చిన ఈసారి ఏ ట్రైన్ మిస్ కాకుండా, రివర్స్ ముందు కాకుండా కరెక్ట్గా ఇంటికి వచ్చిన. ఇక ఇప్పుడు కుకింగ్ ఇక ఇంటికి వచ్చిన ఇక అబ్బాయి ఏం చేయాలి అనిపించింది. సరే అని చెప్పి ఫస్ట్ అయితే మ్యాగీ చేసుకొని తిన్నా. అయిపోయింది, బ్యాంక్ అకౌంట్ తీసేసుకున్నా. సో ఆ స్టోరీ అయిపోయిన వాళ్ళకి యూనివర్సిటీ ఫస్ట్ డే అనమాట. సో యూనివర్సిటీకి వెళ్ళిన ఫస్ట్ డే రోజు కూర్చున్నా. కొరియన్ డ్రామాని సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టుంది. అసలు ఏం అర్థం కాలే. వెళ్ళిన వచ్చిన తర్వాత 1 వీక్ వరకే నా దగ్గర రూమ్ కీస్ లేకుండే. సో చాలా కష్టమైంది. ఆ టైంలో కీస్ లేవు అది అని చెప్పి ఆలోచించుకుంటా. సరేలే ఏం కాదని చెప్పి అనుకున్నా. సో క్లాస్ చేసి వింటుంటే అసలు ఏం అర్థం అవుతలే. అమ్మా ఇదేం రా బాబు ఇట్లా ఏదో చెప్తున్నా అనిపించింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది. సో ఏంద్రా బాబు ఇట్లా చెప్తున్నది అని చెప్పి అనిపించింది. క్లాస్ వింటున్నా, మా ఓనర్ అమ్మ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఆ ఇంటికి వస్తున్నా మీకు కీస్ చేయడానికే వచ్చేసాయని చెప్పి అన్నది. సో ఆల్రెడీ మనకి ఎట్లెట్లనో ఉంది మొత్తం లోపల, ఏం అర్థం అవుతుంది అని చెప్పి సరేలే ఏం టార్చర్ రావు అని చెప్పి బయటకు వచ్చి కొంచెం కూర్చొని ఇక ఇంటికి స్టార్ట్ అయినా మెల్ల నడుచుకుంటా. నాకు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో ఇంటికి వచ్చి కింద కూర్చున్నా, వచ్చేసిందేమో అనుకున్నా. కానీ నేను ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసిన ఆమె కోసం, ఆమె రాలే. సో ఇక నార్మల్ ఇక్కడ బెల్స్ ఉంటాయి అనమాట, కాలింగ్ బెల్ ఉంటుంది మనకి. సో మా 6th floorలో వాళ్ళు కూడా ఇండియన్స్ అనమాట. సో చాలాసేపు కూర్చున్న తర్వాత అబ్బాయి ఏంద్రా బాబు టార్చర్ అని చెప్పి అనిపించింది. అక్కడ వాళ్ళ బెల్ ప్రెస్ చేసి ఇక వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చున్నా. సో హైలైట్ ఏంటంటే ఆ రోజు నేను పొద్దున మ్యాగీ తిని పోయినా అంటే మళ్ళీ ఏం తినలేదు. సో ఇక ఫుల్ ఆకలి వేస్తుందంటే ఇక నార్మల్ పైన అడిగింది అనమాట, ఏమన్నా తిన్నావు మార్నింగ్ చదివినంటే నార్మల్ సిచ్యువేషన్ చెప్పిన, ఇట్లా మార్నింగ్ వెళ్ళినా ఇంకా ఓనర్ వస్తుందంటే వచ్చేసిన, ఏం తినలే అని చెప్పి అంటే ఆయన బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చిండు. సో బాగుండే బ్రెడ్ ఆమ్లెట్. సో నేను తిని కూర్చున్నా. మా ఓనర్ వచ్చింది, కీస్ ఇచ్చింది, కాంట్రాక్ట్ ఇచ్చింది 6 monthsకి. సో సో కాంట్రాక్ట్ సైన్ చేసుకొని ఇక తాళాలు తీసుకొని ఇక ఫ్లాట్లోకి వచ్చేసిన. ఇక ఆ 1 week మొత్తం కొంచెం డిప్రెషన్ అనమాట, ఈ బెర్లిన్కి వచ్చిన 1 week. సో ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది, ఇంకా ఫుల్ ఏడ్చినాం అనమాట. నార్మల్గా మా వాడు అన్నారు ఆల్రెడీ, ఏడుస్తారా నాన్న పోయిన వాళ్ళు అది అని చెప్పి. నేను ఎట్టినా అనుకున్నా, బట్ వస్తుంది ఏడుపు నార్మల్గా. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా అయితే కామన్గా వస్తుంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ప్రెజెంట్ అయితే కొంచెం అలవాటు అయిపోయింది బెర్లిన్. సో బయటికి వెళ్ళి నార్మల్గా మీరు అట్లా డిప్రెస్ ఫీల్ అయినప్పుడు కొంచెం బయటకు వెళ్ళి తిరుగుతుందండి. అట్లీస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న ఏరియా తిరిగితే కొంచెం మనుషులను చూస్తే మీకు కొంచెం బెటర్ అని ఫీల్ వస్తుంది. మీకు కావాలి అనుకుంటే రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం లాంగ్వేజ్ నేర్చుకోండి. లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ప్రెజెంట్ నేను ఇంకా స్టార్ట్ చేయాలి. చాలా వరకు చేంజెస్ చేసుకున్నా. సో నా యూనివర్సిటీ చేంజ్ చేసుకున్నా. నార్మల్గా నా ఫస్ట్ యూనివర్సిటీ అసలు నచ్చలేదు నాకు, అందుకు చాలా వరకు స్ట్రాంగ్ అయినా అనమాట. రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. ఎట్లా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం ఏం తెలియదు, నార్మల్గా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ తెలియదు మనకి, కొంచెం లాంగ్వేజ్ అర్థం కాదు వాళ్ళు మాట్లాడేది. బెర్లిన్లో అయితే చాలా వరకు ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొంచెం బెర్లిన్ దాటి బయటికి వెళ్తే మాత్రం చాలా వరకు జర్మన్ మాట్లాడతారు. సో అక్కడ కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు మీకు. వాళ్ళు చెప్పారు మనకు అర్థం కావాలని కొంచెం టైం పడుతుంది అంతే. వర్క్లో పడితే మీకు మీరు అన్నీ మర్చిపోతారు, మామూలుగా పనే చేసుకుంటూ ఉంటారు మీరు. సండే రోజు అయితే సైలెంట్ ఉండాలా. సండే రోజు ఏం పని చేయొద్దు, అసలు సౌండ్ కూడా చేయొద్దు. ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ సౌండ్ కూడా చేయొద్దు. మేము ఆల్మోస్ట్ సాటర్డేనే వర్క్ చేసుకుంటాం. ఏమైనా వర్క్స్ ఉంటే మాత్రం ఇంట్లో క్లీనింగ్ కానీ అట్లాంటివి ఉంటే సాటర్డే చేసుకుంటాం. సండే మాత్రం సౌండ్ చేయొద్దు. అసలు సౌండ్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ అరుస్తారు పైనుంచి వచ్చి. అలాంటి ఇన్సిడెంట్ ఆల్రెడీ ఒకటి అయింది నాకు. మేము కుకింగ్ చేస్తుంటే పైన ఉంటారనమాట, పైనుంచి వచ్చి వాళ్ళకి స్మెల్ వస్తుంది కదా, కుకింగ్ స్మెల్. సో చాలా వరకు వచ్చి మీరు డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోండి అది అని చెప్పి అంటున్నారు అనమాట. ఆ స్మెల్ వాళ్ళకి నచ్చకపోతున్నా చాలా వరకు, కుకింగ్ స్మెల్. మా అపార్ట్మెంట్ ఏంటంటే రెనోవేషన్ అవుతుంది.
కిచెన్ సెటప్ ఇంకా పెట్టియాలన్నమాట, చిమ్నీ కానీ స్టవ్ కానీ. సో మేము ఇక డోర్స్ ఓపెన్ చేసి వెళ్తే స్మెల్ పైకి వెళ్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చి ఏ వద్దు అట్లా ఓపెన్ చేసి పెట్టద్దు, మాకు స్మెల్ వస్తుంది అని చెప్పి అంటుండే. సరే అని చెప్పి మేము అప్పటి నుంచి మేము డోర్స్ క్లోజ్ చేసి కుకింగ్ చేసుకుంటుండే. నెక్స్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే ఇక్కడ సన్సెట్ అనేది ఆల్మోస్ట్ 8:30కి అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లేట్గా అవుతుంది, చాలా లేట్గా 8:30 PM అవుతుంది. సో మార్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా పొద్దున అయిపోతుంది, ఆల్మోస్ట్ 4:30కి అట్లా పొద్దున అయిపోతుంది. సో వింటర్ టైమ్స్లో చాలా వరకు ఫాస్ట్గా చీకటి అయిపోతుంది అని చెప్పి మా రూమ్మేట్స్ అన్నారు. కొంచెం మనకు కూడా ఏంటి ఇంకా చీకటి కావట్లే అని ఒక ఫీలింగ్ వస్తుంటుంది లైట్గా. మన దగ్గర అయితే ఆన్ టైం ఉంటుంది, ఇక్కడ అట్లా ఉండదు. అండ్ ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు వాన పడుతుంది. ఆ వాన గురించి మనం చెప్పొద్దు, ఎప్పుడు వాన పడుతుంది ఎప్పుడు ఎండ వస్తుందో అని తెలియదు. ఇప్పుడే వాన పడి ఇప్పుడే ఎండ వస్తుంది. సో క్లైమేట్ చేంజ్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. బట్ మనము వెదర్లో చెక్ చేసుకుంటే మాత్రం చాలా యాక్యురేట్ ఉంటుంది. ఈరోజు వాన పడుతుంది అంటే పక్కా వాన పడుతుంది అనమాట. సో అది కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్ అనమాట. నార్మల్గా ఆన్ టైం ఈ టైంకి ఇట్లా వస్తుంది అని చెప్పి అంటే ఆల్మోస్ట్ ఈ టైం వరకు వస్తుంది మనకి ట్రైన్స్ కానీ. కొన్నిసార్లు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ నేనైతే ఇప్పటివరకు డిలే అయిన రోజులు అయితే ఎప్పుడు లేదు. ఆల్మోస్ట్ ఆన్ టైం వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ ట్రైన్ ఈ టైంకి వస్తుందంటే ఈ టైంకి పక్క వస్తుండే. వెదర్లో ఈరోజు సన్నీ ఉంటారు మొత్తం డే మొత్తం అంటే ఆ రోజు మొత్తం అందరు బయటికి వచ్చి సన్లైట్ ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ సన్లైట్ రావడమే చాలా కష్టం. వచ్చినప్పుడు అందరు చిన్న నుంచి పెద్దవారికి అందరూ వచ్చి ఆ సన్లైట్ కింద ఎంజాయ్ చేస్తుంటారు. మా ఆపోజిట్లో పార్క్ ఉంటారు అనమాట. సో చిన్న నుంచి పెద్దవారికి అందరు వచ్చి ఆ సన్లైట్లో నార్మల్ గార్డెన్ ఏరియాలో మంచి రిలాక్స్ అవుతుంటారు, గేమ్స్ ఆడుకుంటారు, పార్టీ చేసుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక సన్లైట్ వస్తే. సో టైంతో పాటే మనకు కూడా నార్మల్ కొత్త పీపుల్ని మీట్ అవుతుంటాం. మనము మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకుంటాము, ఎక్కడ గ్రాసరీస్ కొనాలి అన్నీ మనకు మెల్లగా తెలుస్తుంటాయి ఉండదు. సో మనం అలవాటు అయిపోతాం కొంచెం కొంచెంగా. అండ్ ఇక్కడ మనము నార్మల్ నడుస్తున్నాం అనుకోండి, సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కార్స్ కానీ వేరే వెహికల్స్ కానీ ఆగిపోవాలన్నమాట. సో వాళ్ళ నడిచే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో మనం వెళ్ళిన తర్వాతనే వాళ్ళు వెళ్ళాలి. సో అండ్ ఇక్కడ మనము వన్ సైడ్ సైక్లింగ్ పార్ట్ ఉంటుంది అండ్ వన్ సైడ్ వాకింగ్ పార్ట్ ఉంటుంది అండ్ రోడ్ ఉంటుంది, నార్మల్ రోడ్. సో సైక్లింగ్ చేసుకునే వాళ్ళు సైక్లింగ్ వేలో వెళ్తుంటారు అనమాట. నార్మల్గా మనం వన్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సైక్లింగ్ కూడా ఇక్కడ బాగానే చేస్తారు, నార్మల్ సైకిల్ ఉంటే మాత్రం. అండ్ సైక్లింగ్ కూడా రూల్స్ చాలా ఉంటాయి. సో ఆ రూల్స్ని మనం నార్మల్గా ఒబే చేయాలి. నార్మల్ మన దగ్గర బండి సిగ్నల్ క్రాస్ చేసి ఎట్లా వేస్తారో ఫైన్, ఇక్కడ కూడా సైక్లింగ్ దగ్గర సిగ్నల్ పడ్డాను అనుకోండి ఫైన్ వేస్తారు సైక్లింగ్ కూడా. సో ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సైకిల్గా సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ వేస్తారా అనిపించింది. సో కొన్ని అట్లుంటాయి అన్నమాట రూల్స్ ఇక్కడ. అండ్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, అన్నీ ఫాలో అవ్వాలి చాలా వరకు. స్టార్టింగ్ అనిపిస్తుంది మనకి ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, ఇక్కడికి ఎందుకు వచ్చినాం, అరే మన దగ్గర హైదరాబాద్లో బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కటి పే చేయాలి, ఎందుకంటే ఎంతో కష్టపడతాయని వీసా రాదు. సో అది మైండ్లో పెట్టుకోవాలా. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. అక్కడ ఇంకా పార్ట్ టైం దొరకలేదు, చూడాలి, ఇంకా ఎతకాలి, కొంచెం టైం పడుతుంది. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుండండి. సో నేను కూడా ఒక నార్మల్ ఒక టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్నే, కానీ ఇక్కడికి వచ్చినాక మాట్లాడితే మనకి ఏదో ఒకటి తెలుస్తుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడాలి అంతే. చుట్టుపక్కలతో మాట్లాడితే కొంచెం మనకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటాయి అనమాట. మీకు కుకింగ్ రాకపోతే మాత్రం యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ చూసుకొని చేసుకోండి. యూట్యూబ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోతుంటాయి ఎట్లా వేయాలి అనేది. నార్మల్ జర్మన్ స్టోర్స్లో కూడా మనకి డైలీ దొరికే ఐటమ్స్ కొన్ని దొరుకుతాయి. సో ఇండియన్ స్టోర్ అనే కాదు, నార్మల్ జర్మన్ స్టోర్స్లో కూడా మనకి ఐటమ్స్ అనేది దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు మీరు. సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నార్మల్ మాట్లాడుతున్నా, టైము ఆల్మోస్ట్ 9 PM అవుతుంది. మీకు సన్ ఎట్లున్నా బయట చూపిస్తానండి. ఇంటేక్ ఉంటుంది, అక్టోబర్ ఇంటేక్. సో చాలామంది స్టూడెంట్స్ అప్పుడు కూడా ప్రిఫర్ చేస్తారు. యాక్చువల్గా అదే పెద్ద ఇంటేక్, నెక్స్ట్ ఇంటేక్లో ఉన్నదంటే అదే ఇంటేక్. సో అక్టోబర్ ఇంటేక్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ ఇంటేక్ ఉంటుంది 2026లో మార్చ్ ఆర్ ఏప్రిల్. సో అప్పుడు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వింటర్ ఇంటేక్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయని చెప్పి నార్మల్గా గూగుల్లో వస్తున్నాయి. సో అది కూడా చూసుకోండి, మేబీ రావాలనుకున్న వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అది ప్లాన్ చేసుకొని కోర్స్ సెలెక్ట్ చేసుకోండి,
రావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. సో ఈ వీడియోకి తింటే మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. బై గైస్.